ఇప్పుడున్న కాలంలో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరికి కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టట్లేదు అండి. ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. సో ఎందుకంటే ఈ నిద్ర సరిగ్గా పట్టకపోవడం వల్ల అన్ని రకాల సమస్యలు మనకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. అసలు నిద్ర ఎందుకు పట్టట్లేదు, దానికి కారణాలు ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. సో చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన స్ట్రెస్ అన్నమాట. స్ట్రెస్ లో ఉండడం వల్ల స్లీప్ అనేది ప్రాపర్ గా జరగదు. అండ్ దాంతోపాటు ఎక్కువ కోపం, ఎక్కువ టెన్షన్, ఎక్కువ ప్రెషర్ ఉండడం వల్ల కూడా స్లీప్ సరిగా పట్టే ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది. సో అందుకని రోజు పడుకున్న ముందు మెడిటేషన్ చేయడానికి ట్రై చేయండి. లైఫ్ స్టైల్ అండి. సో చాలా మంది ఏంటంటే పడుకున్న ముందు ఖచ్చితంగా ఫోన్ చూస్తారన్నమాట. ఇప్పుడున్న కాలంలో అందరికీ అది ఒక పెద్ద హ్యాబిట్ అయిపోయింది. సో ఎప్పుడైతే మీ స్క్రీన్ టైమింగ్ పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్ గా మీ స్లీప్ క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంటుంది అన్నమాట. ఇర్రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్స్ అన్నమాట. సో చాలా మందికి ఏంటంటే స్లీప్ షెడ్యూల్స్ కూడా ప్రాపర్ గా ఉండవు. చాలా మంది 9 గంటలు పడుకుంటారు, చాలా మంది 10 గంటలు పడుకుంటారు, చాలా మంది 12 గంటలు పడుకుంటారు. ఒక ప్రాపర్ షెడ్యూల్ అనేది పడుకునే టైంకి మనం మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ప్రాపర్ షెడ్యూల్ మెయింటైన్ చేస్తాం స్లీప్ కూడా ప్రాపర్ గా పడుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఏంటంటే పడుకునే ముందు కూల్ డ్రింక్స్ కావచ్చు, డ్రింక్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు తాగుతారు. సో అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది, స్లీప్ అనేది సరిగ్గా పట్టదండి. సో దానివల్ల స్లీప్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పడుకున్న ముందు చాలా మంది చాలా హెవీగా తినేస్తారండి. ఎప్పుడైతే హెవీగా తింటామో స్లీప్ అనేది సరిగ్గా పట్టదు అనమాట. సో దానివల్ల స్లీప్ ప్రాబ్లం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లైట్ గా ఫుడ్ తింటే స్లీప్ కూడా చాలా సున్నితంగా, సుఖంగా నిద్ర పడుతుంది అనమాట. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్. సో పీపుల్ చాలా మంది కూడా ఫిజికల్ యాక్టివిటీ చేయరండి. సో బిఫోర్ ద బెడ్ కావచ్చు, మార్నింగ్ కావచ్చు, అసలు యాక్టివిటీస్ చేయాలన్నమాట. ఫిజికల్ యాక్టివిటీ చేయకపోవడం వల్ల కూడా బాడీకి ఆ స్ట్రెస్ అలానే ఉండిపోయి స్లీప్ కూడా వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయడానికి ప్రయత్నించండి. మన స్లీప్ ఎన్విరాన్మెంట్ అనమాట. మన స్లీప్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మన చుట్టూ లైట్స్ ఆన్ చేసి ఉన్నాయి పడుకునే ముందు, అండ్ రూమ్ టెంపరేచర్ ఎలా ఉంది, చాలా హాట్ గా ఉందా, చాలా కూల్ గా ఉందా, అండ్ మన బెడ్ ఎలా ఉంది, కంఫర్ట్ గా ఉందా, అన్కంఫర్టబుల్ గా ఉందా, మన పిల్లోస్ ఎలా ఉన్నాయి, కంఫర్ట్ గా ఉన్నాయి, అన్కంఫర్టబుల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే స్లీప్ కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయండి. మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి పడుకునే ముందు. ఎప్పుడైతే మనం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోమో ఆటోమేటిక్ గా స్లీప్ క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది. సో దానివల్ల మన హెల్త్ ఛాన్స్ అనేది పెరుగుతూ వస్తుంటాయి అనమాట. ఎంత ఎక్కువ పడుకుంటే అంత మంచిది. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క మనిషి 7 నుంచి 8 గంటల నిద్ర అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. ఎప్పుడైతే ఈ స్లీప్ అనేది మెయింటైన్ చేస్తారో మన బాడీలో అన్ని రకాల ఆరోగ్య సమస్యలకి మేజర్ రోల్ ప్లే చేయడానికి చాలా అవకాశం ఉంటుందండి. మీకు తెలుసా, మన బాడీకి ఎప్పుడైతే స్లీప్ టైం పెంచుతుంటామో మన హెల్త్ కూడా బెటర్ అవుతూ వస్తుంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ నుంచి ఎవరైతే స్లీప్ క్వాలిటీ తగ్గిస్తున్నారో స్లీప్ క్వాలిటీ పెంచడానికి ప్రయత్నించండి. ఇది దృష్టిలో పెట్టుకొని మన హెర్బల్ ఆఫ్ ఏం చేస్తారంటే కనుక స్లీప్ అనాలిసిస్ అని చెప్పేసి ఒక మంచి హెర్బల్ ప్రోడక్ట్ ఒక కనిపెట్టారు. సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కుంకుమ పూత తయారవుతుందండి. సో ఇది తీసుకోవడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ ఇది వచ్చేసి పడుకునే 1 అవర్ ముందు తీసుకోవాలి. 28 డేస్ కన్సిస్టెన్సీగా తీసుకుంటే దీని రిజల్ట్ అనేది చాలా బాగా మీకు కనిపిస్తుంది.